హాయ్ సార్. హలో. వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్లో గురించి ఈరోజు 6th వీడియో చేస్తున్నాం మనం. ఈరోజు ఏం టాపిక్ చేస్తున్నాం? ఇది మన 6th వీడియో అండి, కానీ బుక్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది 23rd సెషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అయితే అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్, ఇది వర్డ్స్ నేర్చుకోవాలనే తపన ఉన్న వాళ్ళు మటుకు రోజు రెగ్యులర్గా వితౌట్ ఫెయిల్ చాలా డిసిప్లిన్డ్గా 1 గంట వెచ్చిస్తే చాలు. ఈ పాటికి వాళ్ళకి ఒక 500-600 వర్డ్స్ అయితే వచ్చేస్తుంటాయి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది 3 రూట్స్ తోటి మనం ఇలా 30-40 వర్డ్స్ తయారు చేయొచ్చు చెప్తాం. ఈ డిస్కస్ చేయబోయేది ఫస్ట్ 2 రూట్స్ గురించి చెప్తాను నేను. మ్యాలస్ అనేది ఒక లాటిన్ వర్డ్. అది మ్యాలస్ అంటే బ్యాడ్. బోనస్ అంటే గుడ్. బోనస్ అంటే తెలిసింది, అందరికి బాగా వినే సాలరీ బోనస్ వస్తే ఆనందం కదా. సో బోనస్ అంటే గుడ్ అనమాట. బాన్ నుంచి వస్తుంది అనమాట. బాన్, బెన్ ఇవన్నీ కూడా 2 రిలేటివ్లీ అంటే పక్కన ఉన్న వర్డ్స్ అనమాట. బెన్ అండ్ బాన్ ఇస్ సేమ్, గుడ్. సో 2 వర్డ్స్ని కంపేర్ చేద్దాం మనం. 2 యాంటీ వర్డ్స్. మ్యాలస్ అంటే బ్యాడ్, బెన్ ఆర్ బోనస్ అంటే గుడ్. సో బెనిగ్నెంట్ అంటే గుడ్, అదే మ్యాలిగ్నెంట్ అంటే బ్యాడ్. క్యాన్సర్లో వస్తుంది అది, ట్యూమర్. బెనిగ్నెంట్ ఆర్ బెనైన్ ట్యూమర్ అంటారు. అంటే మీరు బయాప్సీ చేస్తే అందులో ఏమీ లేదనుకోండి, అంటే అందులో వడికోవాలి క్యాన్సర్ సెల్స్ అవి నెగిటివ్ వచ్చింది అనుకోండి, అంటే ఏదైనా ట్యూమర్లోంచి తీసింది. ఆ ట్యూమర్ అన్నప్పుడు బెనిగ్నెంట్ ట్యూమర్, బెనైన్ ట్యూమర్ ఉంటుంది. కానీ అదే ట్యూమర్లోంచి మీరు అది తీసుకొని వడికోవాలి సమ్ పార్ట్ తీసుకొని వెన్ యూ ఎగ్జామిన్, అందులో మీకు క్యాన్సర్ సెల్స్ కనబడితే అది మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అవుతుంది. అంటే క్యాన్సర్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను నేను. అలాగే బెనిడిక్షన్ అని ఉంటుంది. బెనిడిక్షన్ అంటే బ్లెస్సింగ్. బెని అంటే గుడ్ కదా. డిక్షన్ అంటే చెప్పడం, అవునా కదా. డిక్ట్ అదొక 3rd వర్డ్, 3వ వర్డ్ నేను చెప్తున్నాను. అట్లనే మ్యాలిడిక్షన్ అంటే కర్స్. ఎవరన్నా శపించడం మ్యాలిడిక్షన్ అంటారు. సో బెనిడిక్షన్లో బెన్ అంటే గుడ్, డిక్షన్ అంటే చెప్పడం, అంటే బ్లెస్సింగ్ అనమాట. మంచి చెప్పడాన్ని, అంటే ఎవరినైనా దీవించడం. అది డిక్ట్ అంటే చెప్పడం కదా. ఆ దాంట్లోంచి కొద్దిగా డిటూర్ చేసుకొని అక్కడికి వెళ్దాం. సో డిక్టేట్ అంటే నేను మీకు చెప్తున్నాను, మిమ్మల్ని రాసుకోండి అంటే అది డిక్టేషన్. అది ఓకే. డిక్టేటర్ ఎవరిని అంటాడు? ఎవడైతే వాడు చెప్పిందే అందరూ వినాలి, నేను చెప్పిందే అందరూ వినాలి అంటే అది డిక్టేటర్. అక్కడ ఆపదం నుంచే డిక్ట్ అంటే సేయింగ్, అక్కడ నుంచే వచ్చింది డిక్టేటర్. వన్ హూ సేస్, ఓన్లీ సేస్, ఇట్ డజంట్ లిజన్. ఓకే. దెన్ డిక్ట్ అనేదానికి ఉల్టా అంటే యాంటీ, అంటే నువ్వు చెప్పిన దానికి నేను యాంటీగా చెప్పాను అనుకోండి, కాంట్రడిక్ట్. అయితే దానికి మనం సఫిక్స్ అదేంటి ప్రిఫిక్స్ పెట్టాము, కాన్ అంటే అగేన్స్ట్. డిక్ట్ అంటే సేయింగ్ సంథింగ్, యూ హ్యావ్ సెడ్ సంథింగ్ అండ్ హ్యావ్ సెడ్ అగేన్స్ట్ ఇట్, సో ఇట్ బికమ్స్ కాంట్రడిక్ట్. సో దిస్ బుక్ ఈస్ ఆల్ అబౌట్ రూట్స్. సో ఇక్కడ మనం మ్యాలస్, బోనస్, డిక్ట్, దానికి ప్రిఫిక్స్, సఫిక్స్ ఇలానే పెట్టడం చూసాం. సో మ్యాలస్, బోనస్ గురించి ఇంకొద్దిగా వెళ్దాం. బెనవలెంట్ అంటే కైండ్. ఓకే. బెన్ అంటే గుడ్ అన్నాను కదా. బెనవలెంట్ అంటే కైండ్ అనమాట. అదే మేల్వలెంట్ అంటే వెరీ హార్డ్ ఆర్ హార్ష్. అలాగే బెనిఫాక్టర్ అంటారు. బెనిఫాక్టర్ అంటే మంచి చేసేవాడు, అంటే ఎవరికైనా సహాయం చేసేవాడు అనమాట. అంటే ఎవరైనా జనరల్గా చదువుకునే దాంట్లో యూజ్ చేస్తారనమాట. ఎవరైనా పూర్ పిల్లోడు ఉన్నాడు అనుకో, ఆయన స్టడీస్ అంతా కూడా ఎవరైనా స్పాన్సర్ చేస్తే ఆయనను బెనిఫాక్టర్ అంటారనమాట. అది ఉల్టాగా ఎవరి జీవితాన్ని పాడు చేసేవాడిని మేల్ ఫ్యాక్టర్ అంటారు. సో టుడేస్ వర్డ్స్ ఆర్ బెన్, విచ్ ఇస్ గుడ్, బెన్ ఆర్ బోనస్, అండ్ మ్యాలస్ ఇస్ బ్యాడ్. అందులోనే మధ్యలో డిక్ట్ కూడా తీసుకొచ్చాం. అంటే డిక్ట్ అంటే చెప్పడం, డిక్టేషన్, డిక్టేటర్ అలాగనమాట. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. పుస్తకం తీసుకోండి, ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి బుక్లో, అండ్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. యూ కెన్ లెర్న్ మెనీ మోర్ వర్డ్స్. ఐ థింక్ ఇజంట్ దిస్ సింపుల్? ఎస్ సార్. సో నేర్వండి మీరు కూడా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.